కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయలక్ష్మి గారికి, కలెక్టర్ అనుదీప్ గారికి, తోటి అధికారులకు మీ అందరికీ నమస్కారం. గణేష్ ఉత్సవాల గురించి పూర్తి ప్రిపరేషన్స్ ఏవైతే ఉన్నాయో మేము అన్నీ కూడా ఇప్పటికే చేస్తున్నాము. ప్రీ ఇమర్షన్ బందోబస్తు గురించి పూర్తి స్థాయిలో అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. నేను ప్రతి జోన్లో వెళ్ళి అధికారులతో ఫీల్డ్ లెవెల్లో అది మేము మొత్తం బందోబస్తు అంతా కూడా రివ్యూ చేస్తూ ఉన్నాము. ప్రతి మండపం దగ్గర ఏదైతే బందోబస్తు అవసరమో నిర్వాహకులతో సమన్వయం ఏర్పాటు చేసుకొని అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడం, రాత్రిపూట నిర్వాహకులు కూడా వారి బాధ్యత వహించి, ఎందుకంటే అంత ఫోర్స్ మా దగ్గర ఉండదు. 3-4 మండపాలు కలిపి ఒక సెక్టర్ లాగా ఏర్పాటు చేసి ఒక కానిస్టేబుల్ని, హోంగార్డ్ని మేము అక్కడ పోస్ట్ చేస్తాము. కానీ నిర్వాహకులు వారి బాధ్యత వహించి రాత్రిపూట వారే అక్కడ ఉండి ఎటువంటి సంఘటన జరగకుండా అన్ని జాగ్రత్తలు వారు తీసుకుంటున్నారు. మేము కోఆర్డినేట్ చేస్తున్నాము. అందరు కూడా పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారు. అదే కాకుండా పెట్రోలింగ్ మరియు పికెట్స్ ఇవన్నీ కూడా మా ప్రణాళిక ప్రకారం మేము డిప్లాయ్ చేసి చర్యలు తీసుకుంటూ ఉన్నాం. ఫస్ట్ ఫేజ్లో మా 15,000 సిబ్బంది హైదరాబాద్ సిటీ పోలీస్లో వారంతా నిమగ్నమై ఉన్నారు. అదనంగా మాకు 3,000 మంది ఫస్ట్ ఫేజ్లో వేరే జిల్లాల నుండి డీజీపీ ఆఫీస్ నుండి కేటాయించడం జరిగింది. వారందరూ కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ని సహకరిస్తున్నారు ఈ ప్రక్రియలో. మెల్లగా ఇప్పుడు రెండో ఫేజ్కి మేము ఎంటర్ అవుతున్నాము. ఇది 8వ రోజు. 17వ తేదీ ఫైనల్ ఇమర్షన్ నిమజ్జనం అనేది జరుగుతుంది. ఆ రోజు పెద్ద ఎత్తున ఈ మండపాల నుండి లారీలు, టస్కర్లు ఇవన్నీ కూడా బయలుదేరుతాయి. ప్రతి ప్రాంతం నుండి ఇతర కమిషనరేట్స్ కూడా వారు కూడా అక్కడి నుండి కూడా వాహనాలు ఇటువైపు వస్తుంటాయి. హుస్సేన్ సాగర్ లేక్ వైపు హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు ట్యాంక్ బండ్ వైపు నుండి కూడా ఎటువంటి నిమజ్జనం లేకుండా మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ వాల్ పైన రోజువారీగా ట్రైన్స్ పెంచి అక్కడ ఏదైతే రద్దీ ఏర్పడుతుందో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఈ చర్యలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో ఇంకా 8,000 మంది బయట నుండి ఫోర్స్ వస్తుంది. కొంతమంది ఇప్పటికే వచ్చారు. ఇదే సమయంలో మనము గుర్తుపెట్టుకోవాలి, మిలాదున్ నబీ ఆ పండుగ సందర్భంగా ఆ ఏర్పాట్లు కూడా మేము సైమల్టేనియస్గా అవి చూస్తూ ఉన్నాం. ముస్లిం కమ్యూనిటీ పెద్దలతో వారందరితో మాట్లాడి సమన్వయం ఏర్పాటు చేసి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కూడా వారి పెద్ద మీటింగ్లో మేము హాజరై వారితో మాట్లాడుతున్నాము, అన్ని చర్యలు తీసుకుంటున్నాము. పూర్తి స్థాయిలో వారు సహకరిస్తున్నారు. మత సామరస్యం గురించి ఎన్నో చర్చలు ఇవన్నీ కూడా చేశాము. 17వ తేదీ ఇంకా 2 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. పబ్లిక్ గార్డెన్లో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమమే కాకుండా పరేడ్ గ్రౌండ్లో ఇంకో ప్రోగ్రామ్, దాని బందోబస్తు కూడా మేము ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ సందర్భంగా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అందరూ కూడా ఏ విధంగా అయితే ఇన్ని రోజులు కోఆపరేట్ చేశారో అందరూ కూడా ముందుకు వచ్చే 3-4 రోజుల్లో పూర్తి సహకారం మీరందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, మా సిటీ పోలీస్కి అందిస్తారని ఆశిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ శాంక్షనే కాకుండా పూర్తి సహకారం అన్ని రంగాల్లో మాకు అందిస్తుంది. ఇతర డిపార్ట్మెంట్స్ సమన్వయం ఏదైతే ఉందో చాలా బాగుంది. ఈసారి కలెక్టర్ అనుదీప్, జిహెచ్ఎంసీ కమిషనర్ వారందరి ఆధ్వర్యంలో హెల్త్ డిపార్ట్మెంట్,
ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరు కూడా క్రేన్స్ సంబంధించిన ఇష్యూస్, టస్కర్స్ అవన్నీ హైర్ చేయడంలో వారు ఎంతో సహకారం అందిస్తున్నారు. వారందరూ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.